వెల్కమ్ టు ఉదయం న్యూస్. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో ఉన్న టి చౌదరివారిపల్లి గ్రామంలో నకిలీ విత్తన వడ్లతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, నాణ్యత లేని విత్తన వడ్లు అమ్మిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్లు తెలిపారు. శుక్రవారం చౌదరివారిపల్లి గ్రామంలో వరి పంట నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 200 ఎకరాల రైతులు నాణ్యత లేని వడ్లతో నష్టపోయారని, నాటిన 20 రోజులకే వరి పంట వెన్నుదశకు వచ్చిందని, తద్వారా రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతారని అన్నారు. 1 ఎకరా వరి నాటడానికి సుమారు 30,000 ఖర్చు వస్తుందని తెలిపారు. పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సైంటిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. నాణ్యత లేని విత్తన వడ్లు అమ్మిన కాజీపేట చెందిన కొత్త ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బ్రహ్మంగారి మఠం మండలంలో చౌదరివారిపల్లి గ్రామంలో రైతులు 25 మంది రైతులు దాదాపు 200 ఎకరాలు వరి పంట సాగు చేశారు. ఆ వరి పంట వేసిన 20 రోజులకే వెన్ను వచ్చిందని చెప్పి రైతులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విత్తనాలు కాజీపేటలో కొత్త ట్రేడర్స్ అనే ఎరువుల అంగట్లో, విత్తనాల అంగట్లో ఒట్లు తెచ్చి ఇక్కడ మేము నాటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు నా పేపర్లో కూడా వచ్చి ఉంది. 6 కాలం కష్టపడి రైతులు ఎంతో ఖర్చులు పెట్టుబడి పెట్టి ఎకరాకు 30-40 వేల రూపాయలు ఇప్పటికే మేము ఖర్చు పెట్టి సాగు చేసి వరి నాటితే 20 రోజుల్లోనే వరి వెన్ను వచ్చిందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఈ రకంగా రావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. మామూలుగా వరి నాటిన తర్వాత 2 నెలల వరకు పుట్టదశకు వచ్చి ఆ తర్వాత వడ్లు వచ్చి పంట పండేది. 20 రోజులకే వెన్ను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. దీన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏవైతే నష్టమైనటువంటి రైతుల పంట పొలాలను పరిశీలన చేసి పర్యటనలు జరిపి రైతులకు న్యాయం చేయాలి. అట్లాగే జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పంటలో ఏవైతే వడ్లు NDLR రకం నాటినారో దానికి సంబంధించినటువంటి రైతుల దగ్గర బిల్లులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎరువులు ఏం వేసినారు, మందులు ఎట్లా కొట్టినారు, దానికి సంబంధించినటువంటి ల్యాబ్ సైంటిస్టులు ఈ పంట పొలాలను పరిశీలన చేసి రైతులకు ఇప్పుడైతే ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. దీని పంట వచ్చిన తర్వాత ఏ మేరకు పంట వస్తుంది, ఎంత నష్టపోతున్నారని చెప్పి రైతులకు నష్టపోకుండా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు ఈ ల్యాబ్కు పంపించి రిపోర్టు బహిర్గతం చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఏవైతే కాజీపేటలో కొత్త ట్రేడర్స్ వాళ్ళు నకిలీ విత్తనాలు, నాసిరకమైనటువంటి విత్తనాలు రైతులకు అమ్మినారో వారిపైన చర్యలు తీసుకోవాలి. రైతులను మోసం చేసినటువంటి కొత్త ట్రేడర్స్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వకోకుండా రైతులను, అన్నదాతలను మోసం చేసినటువంటి కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ రైతు సంఘం కడప జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దస్తగిరి రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కడప.